హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోతుంది మన ఛానల్ అయితే వీడియోస్ చేసి ఆల్మోస్ట్ దగ్గరగా 1.5 years 2 years అయిపోతుంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియోస్ చేయలేదంటే మన దగ్గర పెద్ద రీజన్స్ అయితే ఏం లేవు, కానీ తీసుకోకుండా గ్యాప్ అయితే వచ్చేసింది అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఇవాళ నుంచి. ఇక్కడ నుంచి మన ఛానల్ అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అనమాట. మన ఛానల్కి ఇంతకుముందు వీడియోస్ చేయడానికి బోయా M1 మైక్ అని చెప్పి యూజ్ చేసేవాడిని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఫోన్కున్న ఆడియో ద్వారానే రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్స్టర్నల్ మైక్ అయితే యూజ్ చేయట్లేదు. దానికోసం మనం వైర్లెస్ మైక్ అయితే చాలా రోజుల నుంచి సెర్చింగ్ చేయగా మనం అయితే ఒకటి వైర్లెస్ మైక్ అయితే పర్చేజ్ చేసాం. అది అమెజాన్ అయితే బుక్ చేసాం అనమాట. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇదే మన చేతిలో ఉంది, ఆల్రెడీ దగ్గర నా చేతిలో ఉంది. వాళ్ళ ఏ మైక్ అయితే బుక్ చేశాను, అసలు ఏంటి, దీని ప్రైస్ అయితే ఎంత పడుతుంది, మన ఛానల్కి ఎంత బాగా యూజ్ అవుతుంది, రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ కూడా ఎంత బాగా అవుతుంది అనేది వాళ్ళ ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. జస్ట్ నేనేంటంటే బాక్స్ ఆల్రెడీ మనం ఏదైనా ప్రోడక్ట్ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఓపెన్ చేసి చూసుకోవాలి కదా, అందుకోసం ఓపెన్ చేసి ఉంచాను అనమాట. ఆల్రెడీ జస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది గ్రేనరో మైక్ అనమాట. గ్రేనరో ఇది లార్క్ M1 మైక్. ఇది అమెజాన్లో చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను పర్చేజ్ చేద్దామని చెప్పేసి. ఇంకా దీనికంటే బెస్ట్ మైక్ ఏదైనా ఉంటుందేమో అని చెప్పి చూసి ఇండియాలో నుంచి ఫైనల్గా ఇదైతే బుక్ చేశాను అనమాట. ఇదైతే మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇంతకుముందు మనకి ఒకప్పుడు ఒక 2-3 years బ్యాక్ ఎలా ఉండేదంటే ఏ కెమెరా అయినా పర్లేదు, ఫోన్ ఉంటే చాలు, లేకపోతే మైక్ కూడా ఏదైనా ఉంటే పర్లేదు సరిపోద్ది అనే టైప్లో ఉండేది ఒకప్పుడు రోజుల్లో. కానీ ఇప్పుడు 5G వచ్చిన తర్వాత అందరూ అప్డేట్ అయ్యారు కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి, లేకపోతే ఆడియో కానీ వీడియో కానీ మంచి క్వాలిటీ రాదు. దానికోసమే మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. జస్ట్ మనకి బాక్స్ అయితే ఇదిగో ఆల్రెడీ బాక్స్ అయితే ఇలా ఉందన్నమాట. పైన మనకి లార్క్ M1 అని ఉంటుంది. డైరెక్ట్గా ఓపెన్ చేసేద్దాం. మనమేమో టెక్నికల్ ఛానల్ కాదు కాబట్టి డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసేద్దాం. లోపల బాక్స్ అయితే చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. దీని మీద హాలీ ల్యాండ్ అని కూడా ఉంది. రేపొద్దున మనం ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది. దీనికి జిప్ అయితే ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇలా ఉందన్నమాట. లోపల మనకి 2 కంపార్ట్మెంట్స్ కింద వచ్చినాయి. ఈ పైన దీంట్లో వచ్చేటప్పటికి మొత్తం మన కేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి ఆడియో ఫోన్ నుంచి మనకి ఆడియో రిసీవర్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుంటాకి. ఇంకొకటి కెమెరా కనెక్ట్ చేసుకుంటారు అనమాట. అలాగే మనకి ఇంకోటి ఇందులో ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు, Type-C ఛార్జింగ్ కేబుల్. ఇది ఇంకొకటి కూడా ఉంది ఇందులో, Type-C నుంచి కూడా ఉంది. అంటే మనకి ఫోన్ నుంచి కూడా డైరెక్ట్గా రిసీవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం 3 కేబుల్స్ అయితే వచ్చినాయి ఇందులో. ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ డైరెక్ట్గా మనకి మైక్స్ అయితే దీంట్లోనే ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంది బాక్స్. కేస్ అనమాట. ఇది కేస్ అయితే ఇలా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి ఎక్కడికైనా క్యారీ చేసుకుంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఓపెనింగ్ అయితే చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. 3 కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ అసలు. ఇది వచ్చేసి మనకి మైక్ అనమాట. ఇది మన ఇందులో మనకి 2 మైక్స్ అయితే వచ్చినాయి. ఒకటి ఇది 2 మైక్స్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసి రిసీవర్ అనమాట. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. మనకి పైన స్టిక్కర్స్ అవి కూడా అంటించి ఉన్నాయి, ఎందుకంటే ఛార్జింగ్ గట్రా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇది పైనుంచి అలా వచ్చినాయి అనమాట. ఛార్జింగ్ కేసు కూడా దీని నుంచి మనం ఇంకా 2 times వరకు మన ఈ మైకుల నాటిని కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి రిసీవర్. దీనికి మనకి ఛార్జింగ్ పెట్టుకుంటే C పోర్ట్ అయితే ఉంది. తర్వాత వాల్యూమ్ +- ఉంది, 3 బటన్స్ ఉన్నాయి. ఇంకొకటి అవుట్పుట్ అనమాట. మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, ఏదైనా సరే మన ఫోన్ నుంచి అయినా దీనికి కనెక్ట్ చేసుకోవాలి, కెమెరా నుంచి అయినా దీనికే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 3.5 mm జాక్ టైప్లో ఉంది. అలాగే పక్కనే కూడా పవర్ బటన్ అయితే ఉంది. మనం అయితే చెక్ చేద్దాం అసలు ఎలా ఉందో. ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే మనకు 2 మైక్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే నేను సింగిల్గా ఒక్కనే కాబట్టి ఎవరైనా ఇద్దరుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనం అయితే ప్రజెంట్ ఒక్క మైక్తో యూజ్ చేద్దాం. మనం ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత అసలు దాని నుంచి రికార్డింగ్ చేస్తాను. అసలు అప్పుడైతే ఆడియో ఎలా ఉందో చూడండి. ఓకే, మనం మొత్తానికైతే అన్బాక్సింగ్ చేసాం, కానీ దానికి ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేద్దామంటే అసలు ఛార్జింగ్ అయితే కొంచెం కూడా లేదు దానికి.
ఆల్రెడీ ప్యాకింగ్లో వచ్చింది కాబట్టి దానికి రికార్డింగ్ ఛార్జింగ్ కూడా ఎక్కలేదనమాట. ఇప్పుడు దాకా మొత్తం ఛార్జింగ్ అయితే 0 ఉంది దానికి. దాని గురించి ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టి మళ్ళీ రికార్డింగ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మైక్ అయితే ఒకటి యూజ్ చేస్తున్నాను. మనకి హాలీలాండ్ మైక్ ద్వారా నేను ఇప్పుడు ఆడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు ఆడియోకి ఇప్పుడు ఆడియోకి మీకైనా చేంజ్ అర్థమవుతుందో లేదో మీరు ఒకసారి చూడండి. చేంజింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఇంతకుముందు కొంచెం స్లోగా ఉంటుంది వాయిస్, ఇప్పుడు కొంచెం లౌడ్గా రావచ్చు వాయిస్ అయితే. ఇప్పుడు నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి మనకి ఈ మాత్రం రికార్డింగ్ అయితే ఆడియో బాగా జరుగుతుంది కదా. కొంచెం నేను దూరం వెళ్ళి చూపిస్తాను, ఇంకా రికార్డింగ్ అయితే అంత అవుతుందా లేదా అనేది కూడా మీరు చూడండి. అక్కడ ఉండు, చూస్తున్నారు కదా. నేనైతే దగ్గరగా ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ అలా వెళ్తున్నాను. క్లైమేట్ కూడా మొత్తం అంతా ఇంతకుముందు ఇప్పుడు దాకా ఎండగా ఉంది, ఇప్పుడు మబ్బుగా ఉంది. చాలా బాగుంది క్లైమేట్ కూడా. మీరు ఆడియో కూడా ఒకసారి చూడండి, ఎందుకంటే దగ్గరగా నేను ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నాను, 100 మీటర్ల దూరంలో ఉన్నాను. మీకు కనిపిస్తున్నాను వీడియోలో. దగ్గర ఇక్కడ నేను ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాను. మీకు ఆడియో అయితే ఎలా అవుతుందో చూడండి ఒకసారి. ఆడియో రికార్డింగ్ అవుతుందో కూడా నాకు తెలీదు. యాక్చువల్గా అయితే ఫోను కెమెరా కూడా నా ఫ్రెండ్ అయితే ఆపరేట్ చేస్తున్నాడు. నేను కొంచెం దూరంగా వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ దగ్గరికి వస్తున్నాను. అలాగే మనకి చుట్టుపక్కల ఇక్కడ బోర్ వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. ఇక్కడ మనకి నాయిస్ కూడా ఏమైనా వస్తుందేమో ఒకసారి చూడండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీంట్లో మనకి నాయిస్ క్యాన్సిల్ ఆప్షన్ కూడా ఉంది. దీంట్లో నాయిస్ క్యాన్సిల్ అనేది యాక్టివేట్ చేయలేదు. ఆ యాక్టివేట్ చేసిన తర్వాత ఒకసారి ఆడియో కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనం రికార్డ్ చేసినప్పుడు నాయిస్ క్యాన్సిల్ అనేది యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడైతే మనకి ఇక్కడ కలర్ ఉంది కదా, ఇది ఇంతకుముందు బ్లూ కలర్లో ఉండేది, ఇప్పుడైతే గ్రీన్ కలర్లో మారింది. అంటే నాయిస్ క్యాన్సిల్ అనేది యాక్టివేట్ అయిందనమాట. ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి డిస్టర్బెన్స్లు కానీ, వాటర్ సౌండ్ కానీ, బైక్ సౌండ్ కానీ, మోటార్ సౌండ్ కానీ ఏది కూడా అయితే మనకు డిస్టర్బెన్స్ అయితే రాదు. నేను అక్కడ మోటార్ వస్తుంది కదా, అక్కడ వాటర్ దగ్గరకు కూడా వెళ్ళి చూస్తాను. అక్కడ ఆ వాటర్ దగ్గరకు కూడా వెళ్ళి చూస్తాను. వచ్చేసి లేతే నా మాట మీకు క్లియర్గా ఉందో లేదో చూడండి ఒకసారి. మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ వాటర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ బోర్ వస్తుంది, వాటర్ దగ్గరికి వచ్చాను. వాటర్ నాయిస్లు కూడా రికార్డ్ అవుతుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియో కూడా నాకు అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చాను. చుట్టుపక్కల అన్నీ కూడా కొంచెం పక్షులు అవి సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు వచ్చి ఉంటాయి, ఇప్పుడైతే ఆ సౌండ్స్ కూడా రావనుకుంటున్నాను. ఇలా ఈ మైక్ అయితే చాలా బాగుంది, కానీ ఎలా ఉందని ఏంటనేది మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి ఇంకా మనం రేపొద్దున వచ్చే వీడియోస్లో కూడా ఇంకా మంచి ఆడియో క్వాలిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. రేపు నుంచి ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.